నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా నాగేశ్వర్. ముందుగా అందరికి విజయదశమి శుభాకాంక్షలు అండి. సో ఇవాళ పండగ కాబట్టి మా ఫ్యామిలీ అండ్ మేము అందరం కలిసి యాటను కోస్తున్నాం. కోయడానికి ఇక్కడ అమ్మవారు పెద్దమ్మ తల్లి గుడికి వచ్చినాం. పాల్వంచ పెద్దమ్మ తల్లి గుడి వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ చాలా ఫేమస్. ఇక్కడ కొత్తగూడెం మొత్తం కొత్తగూడెం పాల్వంచ భద్రాచలం ఈ ఏరియాస్ లో ఆ పెద్దమ్మ తల్లి గుడి అంటే చాలా ఫేమస్. ఇక్కడ మీరు చూస్తున్నారు ఎంత జనాలు ఉన్నారో, ఇంకా ఫుల్ ఉంటారు. దేవుడికి చేసుకోవడానికి మాలాగా కొత్త బండికి పూజ చేసుకోవడానికి అన్ని కొత్త బండ్లు పెట్టేసి టెంపుల్ అయితే అటు ఎదురుగుంటుంది. అటు చూపించుతాను, నన్ను చూపించు. ఇంకా టెంపుల్ అయితే అటువైపున ఉంటుంది. మా డాడీ వాళ్ళు ఫస్ట్ వచ్చేసి మొక్కుతాండ్రు మేకని. మేము ఇప్పుడే వచ్చినాం, జస్ట్ నౌ మేము వచ్చాము. ఇప్పుడు మేము మా డాడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడే దర్శనం కానీ ఇటు వస్తే ఇక్కడ ఫుల్ రష్ ఉంది. అసలు కొంచెం కూడా మాకు దర్శనం చేసుకునే వీలు లేదు, ఎందుకంటే ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఈ లైన్ చూసి ఎంత పెద్ద లైన్ ఉందో. మొత్తం లైన్ అయితే ఎక్కడ స్టార్టింగ్ నుంచి ఈ రష్కి ఇంకా ఇంత ఉడకపోతున్నా. మేమైతే అస్సలు కొంచెం కూడా దర్శనం చేసుకోవట్లేదు. అమ్మవారిని అయితే చూపించే ప్రయత్నం, అంటే అమ్మవారిని కాదు టెంపుల్ని అయితే చూపించే ప్రయత్నం చేస్తాను. ఫోటో దిగుతామని అంటున్నారు. దసరా పండుగ వచ్చే 3 నెలల ముందే మేము కారు కొన్నాం. చాలా కొత్త కారు మాది. కొన్న రోజు హైదరాబాద్ పెద్దమ్మ తల్లి గుడిలో అయితే పూజ చేయించినాం. కాకపోతే అప్పటికి నేను ఇంకా నా యూట్యూబ్ ఛానల్ని సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. దట్టు నా సోషల్ మీడియాలో కానీ నా పర్సనల్ ఫ్రెండ్స్తో కూడా, ఈవెన్ నా పర్సనల్ ఫ్రెండ్స్తో కూడా నేను మా కారు కొన్న విషయం షేర్ చేసుకోలేదు కొన్ని రీజన్స్ వల్ల. మా కారు పూజ చేయించుకోవడానికి మా పెద్దమ్మ తల్లి గుడికి వచ్చినాం, పాల్వంచ పెద్దమ్మ తల్లి గుడి. చాలా హ్యాపీగా ఉంది. కార్ పూజ చేయించుకొని ఇంటికైతే వెళ్తున్నాం. నిజంగా కార్ కొన్న రోజు కూడా ఎందుకో ఇంత హ్యాపీ లేదు, కానీ అలా ఏదో తెలియని ఆనందం. మంచిగా చాలా హ్యాపీగా ఉంది ఇవాళ మాత్రం. ఎక్కాలా? అరే అవును, మీరు ఇద్దరు ఇట్లా ముందు ఫస్ట్ టైం పంపినా వల్లే అనిపిస్తుంది. ఫుల్ ఎక్సైటింగ్ ఉంది. పెట్టినప్పుడు ఏం చేయండి,
ఇప్పుడే జమ్మి కంప్లీట్ అయింది, ఇంకా బయటకు వచ్చినాం మేము. ఫ్లైట్ ఇది ఇప్పుడే జమ్మి కంప్లీట్ అయ్యి బయటకు వచ్చినాం. నేను అది పేలింది. సరే ఇప్పుడు నేను ఇక్కడ బొమ్మలు కొనుక్కుంటా, వీలైతే మా అన్నయ్య కూడా కొనిస్తా. 6th 7th క్లాస్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, ఇన్ని ఇయర్స్ చదవలేదు. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ కి వచ్చినా మరి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఇప్పుడు జమ్మిలో కలిసిన ఈ జమ్మికి ఒక రీజన్ తో వచ్చిన చాలా ఇయర్స్ తర్వాత. ఇంకా మా హ్యాపీనెస్ అయితే అంతులేదు. మార్చేసిండు మోడల్. అన్నా మళ్ళీ వచ్చిన గన్స్ అన్నయ్య మంచిది మళ్ళీ వచ్చినా. సో గైస్ జమ్మికి వెళ్ళొచ్చినాం. అక్కడ చిన్న ఇష్యూ అయింది, పోలీస్ అయినా కావాలని సారీ. సో గైస్ జమ్మికి వెళ్ళొచ్చినాం. ఎమ్మటే మా అన్నయ్య సర్ప్రైజింగ్ గా బండికి ఎదురుగా నించాడు. చాలా రోజుల నుండి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, అందుకే అట్లా వచ్చేసాను. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అట్లా తీయక ఒక్క దగ్గర నుండి. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే ముబిన్ అన్నయ్య ఇట్రా, ముబిన్ అన్నయ్య ఇట్రా. ఆహా రండి అన్నయ్య, కనపడాలి కదా. ముగ్గురం ఉన్నాం, మేమందరం ఇక్కడ నించొని ఉన్నాం. సో ఈ డే అయితే ఇలా ముగిసిపోయింది. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయాలి, షేర్ చేయాలి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.